విజయ నేను పోయేస్తా. అమ్మ పోయేస్తారా? లడ్డు ఇంటి మీద పడి ఎన్ని రోజులని తింటారు? తినే ముందు ఏమన్నా పని చేసి ఇంట్లోకి ఇవ్వాలని జ్ఞానం ఉండాలి మనుషులకు. ఏమైంది వదిన? అన్న అటు పోగానే ఏదో ఒకటి అంటుంటావు. ఏదన్నా అనేది ఉంటే ముఖం పట్టుకొని అనాలి కదా. అబ్బో బగ్గ రేషానికి రాబడితివి. ఇన్ని రోజుల నుంచి ఇంటి మీద ఉంటున్నానని ఎన్నడన్నా ఆలోచించినవా? మాకు సంసారం పిల్లలు లేరా? ఎవరు లేరన్నారు వదిన? ఏ ఆడపిల్ల అయినా భర్త కొట్టి కొడితే పుట్టింటికే కదా వచ్చేది. తల్లిగారింటికే వచ్చేది కానీ ఏనుగు లెక్క పడి తినుకుంటుండది. ఏదో ఒక పని చేసుకుంటది. సరే వదిన, నా రాత బాగాలేక మిమ్మల్ని అనేది ఏముంది? రేపటి నుండి ఏదో ఒక పని చేసుకుంటుంది. పో చేసుకోపో. ఎవరిని బెదిరిస్తున్నావు? అయ్యో గట్లెందుకు అంటున్నావు వదినే? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తా? మనుషులకు ఉన్నది ఉన్నట్టంటే ఊళ్ళో లేనంత దుఃఖం అనుకుంటా. మయి మయి ఇంటికి రారా? ఇంటికి రారా నాన్న? ఇంటికి రారా తమ్మ? మయి అరే రారా. తిను. నేను అప్పటికి సాయంత్రం ఆఫీస్ నుంచి రాగా తీసుకుపోతా. ఈ బుక్ కొడుతుండు. మయి ఇంటే ఉండు. తాత నీళ్ళు లేవా? నీళ్ళు లేవా? ఇవి నీళ్ళు కాదురా, పాలు. అరే పోరా, దెబ్బలు తింటావు. అబ్బా తాత పాలైతే పాలయ్యి. తాత పాలైతే పాలయ్యి. పాలైతే పోరా, దెబ్బలు తింటావు. పాలైతే పాలయ్యి. పోరా, దెబ్బలు తింటావు. అమ్మా ప్రేమలా తిన్నావా నాన్న? అడ్డు పళ్ళు తీసుకున్నాను. ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదన్నా, కొంచెం నీరసంగా ఉంది. ఇప్పుడే గోలేసుకున్నా. అన్నం తిందా అమ్మా? నేను ఇప్పుడు తినా అన్నా, మీరు తినిపోండి. విజయ అన్నం వేసుకురా. నీ కళ్ళలో నల్ల మబ్బు కదా. ఏమా ఇనసలేదా? ఏంది గట్ల మాట్లాడుతున్నావు? ఏదో గుర్రం మీద వచ్చిన లెక్క అవుతలేవు. మరి గాడిద మీద ఇట్లా జల్లెత్తవేంది? మాట్లాడిన సార్ జల్లేస్తారా? ఏంది ఇలా కొత్త రకంగా ఉన్నావు? అక్క
బువ్వ అక్క బువ్వ బువ్వ ఆగాగు ఎంత అవుతుంది విజయ టిఫిన్ కట్టు, నేను ఆఫీస్కి తొందరగా పోవాలి. ఏంది అలా బాగా ఉరుకులాడబడుతుంది ఏందే నిన్నటి నుంచి చూస్తున్నా అన్ని వెటకరాలు మాట్లాడుతున్నావు. సీనన్న నేను కొత్తపల్లి గార్మెంట్లా అంగిలు కుట్టడానికి పోతున్నా. నీకేం కర్మమ్మ, కొత్తపల్లి గార్మెంట్లో అంగిలు కుట్టదనుకో. ఎన్ని రోజులను మట్టిగా ఉండాలన్నా మా ఖర్చుల మంది మనం మేము సంపాదించుకోవాలి కదా. అంటే ఈ అన్న ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా? మీ అందరినీ నేను దాత్తలేనా అమ్మ? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? చేసుకుంటే తప్పేముంది? అయినా నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎట్లా సాత్తావు? ఇన్ని రోజులు లేని ఇప్పుడే చేయాలనేముంది? ఆ దేవుడిచ్చిన కాడికి 60-70 రూపాయల జీతం నాకు వస్తుంది. అయినా మన తల్లిదండ్రులు సంపాదించిన 10 ఎకరాల భూమి కూడా ఉంది. అమ్మో ఇవ్వ చూసుకుంటా మనం బతుకుతలేమా? ఓ మాసాల్తి పెద్ద పెద్ద భూస్వాములే కైకిలు చేసుకుని బతకబట్రి. గీ పిల్ల చేసుకుంటే ఏమైంది? అబ్బా ఇప్పుడు అర్థమైందే, దీని అంతటికి కారణం నువ్వని. మా చెల్లె ఒక్కతే తింటే ఈ ఆస్తి అంతా అరిగిపోతుందా? తమ్ముడు రోడ్ల మీద తిరుక్కుంటూ వాడు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియదా? నువ్వు గిట్ట మాట్లాడని నాకేం తెలుసు? మాకు తల్లిదండ్రులు లేకున్నా నువ్వు కటిక పేదరాలు అయినా మా తమ్ముడిని మా చెల్లెని నన్ను మంచిగా చూసుకుంటామని పైసా కట్నం లేకుండా నిన్ను చేసుకున్నానే. సీనన్న నా వల్ల మీరు ఇద్దరు లొల్లి పెట్టుకోకండి. నేను బయట ఎక్కడన్నా కిరాయి తీసుకొని బతుకుతేనే. ప్రేమల ఈ ఇంట్లో నుండి నువ్వు బయట అడుగు పెట్టినావు అనుకో, ఈ సీనల చచ్చిపోయినట్టే. అక్క బువ్వ బువ్వ ఇదో గండం పాడైంది. ఎన్ని రోజులు ఈ గండం పాడగాను. వేయకుండా అన్నను ఎందుకు కొడుతున్నావు? అది నీ పాపం కాదు కదా. ఎవరికి పాపం తగులుతుందే? ఊకునే కొద్ది రెచ్చిపోతున్నారు. ఏం వదినే మంచిగా మాట్లాడు, గీ మాత్రానికి గట్ల మాట్లాడుతున్నావు. నాకు కడుపు మండి ఎన్నో అనుకుంటా, నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావు? గా దిక్కుమాలోడు మంచోడైతే నాకెందుకే ఈ బాధలు? ఇగో నువ్వు పెద్దదానివని విలువిస్తున్నా. మా అన్ననేమన్నా అన్నావు అనుకో మర్యాద దక్కది. చెప్పుపో, అన్నీ చెప్పుకోపో. మీ అన్న వచ్చినాక ఏం చేస్తారో చూస్తా. అన్న అన్న ఒక్క మనిషి నువ్వు కూడా ఇట్లా మాట్లాడబడుతుంది. అటు మనిషి ఎంత కనబడుతున్నా? ఎందుకు పాలని వారవచ్చాడు? నా పాలు 500 నష్టపోయినా. నీ 500 రూపాయలు నన్ను వచ్చి అడగలుంటివి. నీ పైసలు నేను ఇస్తుంటే పిస్తాన్ని పట్టుకొని అంత కొడతావా? నువ్వు ఇంటికి పొద్దుగా నీ పైసలు నీకు ఇస్తా. సరే తీస్తావా? ఇటువంటి వాడకు రానియకు.
పో. ఎక్కువ ఎక్కువ పట్టుకోనాను. ఏంది ఈ పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడదాం అనుకుంటున్నావా? అవును, నా తమ్ముడు ఈ కంచెలు ఈ ఇంట్లోనే ఉంటాడు. ఉండుర్రి, మీరే ఉండుర్రి. ఈ పిచ్చాన్ని తీసుకొస్తే నేను ఇంట్లోనే ఉండా. కాదు విజయ, నా తమ్మునికి ఈ ఆస్తిలో సగం వాటా ఉన్నది. ఈ ఆస్తి అమ్మేనా పర్లేదు, నా తమ్మునికి సరైన ట్రీట్మెంట్ చేపిస్తా. అవునన్నయ్య, చిన్నన్నకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేయించు అన్నయ్య. సరే చెల్లమ్మ, ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోతున్నా. ఈ వీడియో ఇంకా పూర్తి కాలేదు, మిగతాది రెండో భాగంలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా బెల్లు కొట్టవా?